సంబంధించి పరిష్కారం కానిది, అంటే సామాన్యుడు వాడుకునే రోడ్లను కూడా బ్లాక్ చేసేసుకొని దాన్ని వాళ్ళ ఇష్టానికి వాడుకున్న అంశానికి సంబంధించి ఈ క్లియరెన్స్ రావడానికి సంబంధించి టోటల్ క్రెడిట్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? మేము సీఎం గారికి మేము కంప్లైంట్ ఇచ్చామండి. మేమైతే వెళ్ళి కలవలేదు, కలుద్దాం అనుకున్నాము. కానీ ఆ క్రెడిట్ అయితే రంగనాథన్ గారికేనండి, ఓకే, కమిషనర్ రంగనాథన్ గారికి. ఎందుకంటే అంత ఓపెన్ గా ఆయన అంత ఓపిక్ గా అది ఇందులో నిజాలు ఏమిటనేది అంతా తెలుసుకొని, ఎందుకంటే ఇప్పుడు సీఎం గారు ఆర్డర్ చేయకుండా సీఎం గారు అలాంటి అంత సీనియర్ ఆఫీసర్ ని వేశారు కాబట్టి ఇక్కడ న్యాయాలు జరుగుతున్నాయి నేనైతే చెప్పగలను. ఆ యాక్సెస్ సీఎం గారు ఇవ్వకుండా సార్ కూడా ఏం చేయలేరు కదా. ఖచ్చితంగా ఆ యాక్సెస్ మీరు అన్యాయం జరిగితే ఆగొద్దు అనేది సీఎం గారు ఇచ్చారు కాబట్టి ఇలాంటివన్నీ అరికట్టగలుగుతున్నారండి. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. రంగనాథన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దాంట్లో అంటే పాపం వాళ్ళు ఎన్నేళ్ల కష్టం అది. అదేనండి, నేను ఇంత పెద్ద ఫైట్ చేయటందుకు కూడా ఆ సీనియర్ సిటిజన్స్ కానీ లేకపోతే ఎంతో మంది అండి అలా పెయిన్ చూస్తే ఒక ఆమె వచ్చారండి, పెద్ద ఆమె అయితే కళ్ళంబ నీళ్ళు కార్చుకుంటూ వాళ్ళ పేరెంట్స్ ఆమెకి డబ్బులు ఇచ్చారటండి. యంగగా ఉన్నప్పుడు ఏమైనా ఎక్కడైనా తీసుకోమని డబ్బులు ఇచ్చినప్పుడు. సో ఆమె ఇక్కడ పెట్టుకుందంటండి. అప్పుడు ఆమె పెట్టి కూడా 40 years అయిందండి. వాళ్ళ పిల్లలు ఏమైనా అంటే ఇలాగ అన్నారంటే, పోయి అక్కడ పెట్టావేమిటి, అనవసరంగా అన్ని గొడవలే, దాని మీద ఎప్పుడు అనుభవిస్తారు అనేసి వాళ్ళ పిల్లలు ఏదైనా